హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్లో ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్కి నేను బ్లాక్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. నెక్స్ట్ ర్యాపింగ్ తర్వాత ఏమేమి చేయాలి క్లియర్గా నేను ఈ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ మనం చేసుకున్న బ్యాంగిల్స్ కంటే. ఎందుకంటే ఇది డబుల్ లేయర్డ్ బ్యాంగిల్. ఈ డబుల్ లేయర్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఎక్కువ కష్టం లేకుండా సింపుల్ స్టెప్స్తో నేను చెప్పినట్టు చేసేయండి, మీరు ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఈ బ్యాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డిజైన్ చేసుకొని దానిపైన నార్మల్గా ఇప్పుడు మనం స్టిక్ చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి బ్యాంగిల్ పైన రెక్టాంగులర్ షేప్ మెటీరియల్ తీసుకుంటాం కదా, సేమ్ అదే మెటీరియల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. గ్లూ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టోన్ని స్టిక్ చేయండి, అలాగే 3 సైడ్స్ స్టిక్ చేయండి. ఈజీగా స్టిక్ అయిపోతాయి, ఎందుకంటే థ్రెడ్ పైన గ్లూ చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది మెటీరియల్. ఇప్పుడు దీనిపైన మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఇంకొక స్టోన్ స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హైట్ లేకపోతే డిజైన్ మళ్ళీ నేనైతే 2 స్టిక్ చేసేసి దీనిపైన మళ్ళీ గ్లూ పెట్టేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు ప్లేస్ చేయాలి బ్యాంగిల్ అనేది. సెకండ్ బ్యాంగిల్ని ఇలాగా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. బ్యాంగిల్ అంతా ఫస్ట్ వచ్చేసి ఒక స్టోన్ స్టిక్ చేయాలి, మళ్ళీ గ్లూ పెట్టేసి ఇంకో స్టోన్ పెట్టేసి దానిపైన సెకండ్ బ్యాంగిల్ని స్టిక్ చేయాలి. అది 5 మినిట్స్ వదిలేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఈజీగా స్టిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇలాగా స్టిక్ అయి ఉంటాయి. ఒక్క 5 మినిట్స్ మనం వదిలేస్తే గ్లూ అంతా ఆరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ ర్యాప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం స్టిక్ చేసిన స్టోన్స్ కనపడకుండా దానిపైన ర్యాపింగ్ చేయాలి. సో ఈ థ్రెడ్ దానికోసమే. నార్మల్గా ఎలాగైనా డబుల్ లేయర్డ్ బ్యాంగిల్ మనం చేసేటప్పుడు ఇలాగ ఖచ్చితంగా మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాల్సిందే సెకండ్ టైము. అవి మొత్తం నీట్గా క్లియర్గా మనం దాన్ని కవర్ చేసినప్పుడే ఈ బ్యాంగిల్ అనేది చాలా క్లాస్గా కనపడుతుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ బ్యాంగిల్కి స్టిక్ చేసేసి ఈ 2 కవర్ అయ్యేలాగా స్ట్రైట్గా పట్టుకొని మనం ర్యాప్ చేయాలన్నమాట. ఒక్క 5 మినిట్స్ వదిలేస్తే మనం పెట్టిన గ్లూ అంతా స్టిక్ అయిపోతుంది, మనకేం ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఈజీగా ఒక 3-4 టైమ్స్ చుట్టేస్తే మనకి ఈజీగా అది స్టిక్ అయిపోతుంది. ఇదే మెయిన్ టాస్క్ అనమాట. మళ్ళీ ఇక్కడ గ్లూ పెట్టేసి స్టిక్ చేయాలి. మొత్తం డబుల్ లేయర్డ్ బ్యాంగిల్ నీట్గా కనపడాలంటే ఇదే మెయిన్. ఫైనల్లీ ఇలా నీట్గా అన్ని సైడ్స్ 2 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను డిజైన్ చేయడం కోసమని రెడ్ గ్లాసీ హాఫ్ మూన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక ఫ్లవర్ లాగా ఒక 5 తీసుకొని నేను ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి గ్లూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే థ్రెడ్ ర్యాప్ చేసామో దానిపైన మొత్తం గ్లూ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇయర్ బడ్తో స్టిక్ చేస్తున్నాను. నార్మల్గా పెన్స్ ఉంటాయి వీటికి, కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ బడ్తో స్టిక్ చేస్తున్నాను. ఇయర్ బడ్తో కూడా మనం వర్క్ ఈజీగా చేసేసుకోవచ్చు. గ్లూ పెట్టేసుకొని మనం ఖచ్చితంగా 5 to 6 పెట్టేసుకుంటే నీట్గా ఫ్లవర్ లాగా వస్తుంది, చాలా బాగా ఉంటుంది. ఈ హాఫ్ మూన్స్ లుక్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. బ్లాక్ పైన రెడ్ అయినా గ్రీన్ అయినా చాలా బాగా కనపడుతుంది. సో నేను రెడ్ గ్లాసీ యూస్ చేస్తున్నాను. గ్లాసీ యూస్ చేస్తేనే మొత్తం మనకి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మ్యాక్ యూస్ చేయొచ్చు, బట్ మ్యాక్ అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. సో నేను అన్నిటికీ గ్లాసీనే యూస్ చేస్తున్నాను. అండ్ దీనిపైన ఇంకొక స్టోన్ ప్లేస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ గ్లాసీ స్టోన్. ఈ స్టోన్ కూడా గ్లాసీనే తీసుకున్నాను. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో చాలా ఆల్రెడీ మేకింగ్ చేసి పెట్టాను, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much.